రాష్ట్ర ప్రభుత్వం రైట్ ఓకే కోట్ల శ్రీనివాస్ గారు 1 మినిట్ మనకు జూమ్లో జాయిన్ అయ్యారు కుమార్ గారు దుర్గా కుమార్ గారు సార్ వినిపిస్తుందా ఇప్పటి శ్రీనివాస్ గారు నేనే మాట్లాడుతున్నాను సార్. అయ్యా నమస్కారం. మన వీక్షకులకి మన ప్యానల్ మిత్రులకు కూడా నమస్కారం సార్. దేశ ప్రధాని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మరి కామెంట్ చేశారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల రుణమాఫీ చేస్తామన్నారు, చేయట్లేదు అని చెప్పిన తర్వాత దానికి కౌంటర్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి లేఖ రాశారు ప్రధానికి లేఖ రాసిన సందర్భంలో మరి దాంట్లో ఆయన ప్రస్తావించిన అంశాలు 22 లక్షల మందికి ఇప్పటికే రైతు బంధు ప్రకటించాము, 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని చెప్తున్నారు. అయితే ఇక దీని పట్ల మాజీ మంత్రి హరీష్ రావు కూడా మరి తెలంగాణ సీఎంకు ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం సో దాంట్లో మీరు చెప్పిన విధంగా నేను బ్యాంకుల నుంచి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నాను, ఇప్పటి వరకు రైతు రుణమాఫీ దాంట్లో 50% మాత్రమే అమలైంది, ప్రభుత్వం రాష్ట్ర ప్రజలనే కాదు రైతులనే కాదు దేశం మొత్తం కూడా ఇలాంటి అబద్ధపు అసత్య ప్రచారాలు చేస్తూ మోసం చేస్తుందని మరి హరీష్ రావు ఆరోపించడము, ముఖ్యమంత్రికి లేఖ రాయడం కావచ్చు. వాస్తవానికి రైతులకు రుణమాఫీ అంశంలో ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతుందా సార్? ముఖ్యమంత్రి చెప్పింది వింటామా, తర్వాత దేశ ప్రధాని చెప్పింది నమ్ముదామా, లేదంటే ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావు మాజీ మంత్రి చెప్పింది వింటామా, ఎట్లా చేద్దామంట? ఇది ఇద్దరికి మధ్యస్థంగా ఉంటుందండి. ఇది పూర్తిగా సీఎం గారు చెప్పింది వినలేము, వేరే వాళ్ళు చెప్పింది వినలేము, మధ్యస్థంగా ఉంటుంది అనుకోండి. ఇప్పుడు నిజానికి ఇది ఆర్థిక అంశాలు ముడిపడిన అంశం శ్రీనివాస్ గారు. ఆర్థిక విషయం ముడిపడింది. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు వెంటనే ఇంత మొబిలైజేషన్ చేయటం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇతర ఖర్చులతో పాటు ఇతర కార్యక్రమాలతో పాటు కొంత కష్టం అవ్వచ్చు. అనుకున్నంత ఇవ్వలేకపోయినా కూడా ఇవ్వాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇంకొక 1 మంత్ తీసుకున్నా 20 రోజులు తీసుకున్నా ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇవ్వలేకపోతే కనుక దాన్ని మూల్యం చెల్లించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. ఇప్పుడు రైతులతో పెట్టుకుంటే ఇంకా ఎవరితో అన్నా పెట్టుకుంటే వేరే మాట, కానీ ప్రామిస్ చేసింది అయితే ఇవ్వాలి కదండి. అవును, వాళ్ళు ఎన్నికల్లో ప్రామిస్ చేశారు, ఊళ్ళలో ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఇవ్వలేదు అనేది రచ్చబండ దగ్గర కూర్చుని ఊళ్ళో ఎవరికాళ్ళు చర్చించుకుంటారు కదండి. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడొచ్చు, అలాగే హరీష్ రావు గారు కూడా మాట్లాడొచ్చు. కానీ ప్రతి ఊళ్ళోనూ ఎక్కడికక్కడ నిఘా అయితే రైతులే ఉంటారు. సరిగ్గా అమలు కాలేదనుకోండి ఇంకా వాళ్ళకి ప్రభుత్వానికి ఇంకా ఫేస్ ఏముంటుంది, ముఖం ఉండదు కదా వెళ్ళటానికి. కాబట్టి ఇప్పుడు ఇందులో పూర్తిగా హరీష్ రావు గారినో ప్రధానమంత్రి గారు చేసిన ఆరోపణలో అసలు నిజం లేదని అనడానికి కూడా కుదరదండి. కొంత గ్రామాల్లో అందరి మాట వాస్తవం. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా విలేకరులు వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు ఆ అంశం, వాళ్ళు కూడా చెబుతున్నారు ఇంకా ఎవరికైతే అందలేదో మళ్ళీ కూడా వాళ్ళకి మేము సమీక్షించి అందజేసే బాధ్యత మా మీద ఉందని కాంగ్రెస్ నాయకులు కూడా చెబుతున్నారు. కాబట్టి పూర్తిగా 100% ఇచ్చేసారు, ఫుల్ ప్రూఫ్ గా ఉందని అయితే మనపోటి వాళ్ళని కూడా చెప్పలేమండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది రైతులకి సంబంధించిన అంశం కాబట్టి సహజంగా ఇవాళ కాబట్టి రేపైనా ఫుల్ఫిల్ చేసి ప్రభుత్వం ప్రజల ముందుకు వెళ్ళగలుగుతుంది. కానీ ఆఫ్ పార్టెడ్ గా చేసే సగం మందితో చేస్తే అసలు అది ప్రయోజనం ఉండదండి. దాని ఎఫెక్ట్ ఇతర రైతులు కూడా ఇప్పుడు అందరూ ఒక సోదర భావంతో ఉంటారు, ఒకరికొకళ్ళు అంతా బంధువర్గంగానే ఉంటారు కదా. గోళ్ళలో రైతులేమి వేరేగా ఉండేవాళ్ళు ఏం కాదు కదా. సమాజంలో ఒక అంతర్భాగం. ప్రతిదీ వాళ్ళు రోజువారీగా గ్రామంలో కూర్చుని సాయంత్రానికి పొలాల పనులు అవ చేసుకుని వచ్చి ఒక గంట సేపు 30 గంట ఎంతో గంట సేపు అందరూ కలిపి కాలక్షేపం చేస్తారు. కొంతమందికి వచ్చి కొంతమందికి రానప్పుడు డెఫినెట్ గా రైతుల్లో అసంతృప్తి అయితే ఉంటది శ్రీనివాస్ గారు. సో ఈ అసంతృప్తి పోగొట్టడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా? మరి ముఖ్యమంత్రి చెప్పే మాటలు ఒక రకంగా ఉంటాయి. సరే, ప్రతిపక్షాలని తర్వాత దేశ ప్రధాని ఏం మాట్లాడి మనం కాస్త పక్కన పెడదాం సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక లెక్కలు చెప్తారు, ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక లెక్కలు చెప్తారు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఆయన ఒక లెక్క. అంటే ముగ్గురు అంటే కీలకమైన పదవుల్లో ఉన్న నాయకులు నేతలు మరి ఈ ప్రజా ప్రతినిధులు వీళ్ళు చెప్తున్న లెక్కల్లో అయోమయం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం రైతులు అంటే కొంతమంది కాకపోతే మీరు అన్నట్టు తీవ్రమైన అసంతృప్తి ఉంటుంది. రిలాక్స్గానేమో రుణమాఫీ అయిన వాడు ఉంటాడు, టెన్షన్గానేమో రుణమాఫీ కాని రైతు ఉంటాడు. సో వాళ్ళందరూ మీరు అన్నట్టు
ఒకే చోట కూర్చుంటారు, ప్రతిరోజు కలుసుకుంటారు. ఆ రుణమాఫీ అయిందా అనే టాపిక్ మీదనే ఎక్కువ డిబేట్ వాళ్ళ చర్చ జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ విషయంలో మరి ఇంతమందికి చేశాము, ఇంతమంది అర్హులు ఉన్నారు, ఈ టైంలోపు ఈ 1,00,000 లోపు చేస్తున్నాము, 1,50,000 లోపు ఈ టైంకి చేస్తాము, 2,00,000 లోపు ఈ టైంకి చేస్తామని చెప్పడం అయితే జరగట్లేదు. మరి ప్రతి దాంట్లో మొదట ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజాపాలన చేస్తామన్నారు, శ్వేతపత్రాలు అన్నారు. సో దీంట్లో రైతు రుణమాఫీ అంశంలో రైతులను మాత్రం అయోమయం చేస్తున్నారు. ఏమంటారు సార్? ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఇతర పార్టీల కన్నా ఎక్కువ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. అవును అవును. నాయకులు ఇప్పుడు అదే టిఆర్ఎస్ పార్టీ అనుకోండి, కేసీఆర్ గారు ఏ చెబితే అదే అల్టిమేట్ ఆఖరు, ఇంకెవరు మాట్లాడటానికి ఉండదు. అవును. మిగిలిన వాళ్ళు స్వేచ్ఛ తక్కువ అండి. ఇప్పుడు కాంగ్రెస్ అనుకోండి, మీరు అన్నట్టు అటు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడతాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క అయినా మాట్లాడతాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా మాట్లాడతాడు, తర్వాత ఉత్తమ్ కుమార్ గారైనా మాట్లాడతాడు, సీఎం మాట్లాడతాడు. వీళ్ళంతా కూడా ఆల్ ఈక్వలెంట్స్ అండి, సమానులు. అందరు ఏకాభిప్రాయంతో మాట్లాడతారు. ప్రజాస్వామ్యం ఎక్కువ, అంతేగా సార్? ప్రజాస్వామ్యం కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం మాట్లాడారు. ఒక బాధ్యత